సో ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి మనము ఇమ్యూన్ హెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. హౌ ఇమ్యూన్ ఎలాగా బిల్డ్ చేసుకోవచ్చు ఏంటి అనేది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే సమయానికి హెల్తీగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్తీ, గుడ్ హెల్త్ ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి సప్లిమెంటేషన్ యూజ్ చేయాలి అనేది ఈ రోజు ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. మనం కనుక ఫుడ్ ని రైట్ వేలో తీసుకోగలిగితే ఎలాంటి బెనిఫిట్స్ మనందరికీ కూడా కలుగుతాయి అనేది చూద్దాం. సో మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయొచ్చు, అండ్ హెల్త్ ఛాలెంజెస్ తగ్గించుకోవచ్చు, బీపీని మెయింటైన్ చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయొచ్చు, ఫోకస్ అండ్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాము, అండ్ ఏమైనా జబ్బులతో పోరాడడానికి శరీరం శక్తి ఏర్పడుతుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏజింగ్ అనేది మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనము ఎక్కువ జబ్బులతో కాకుండా ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజింగ్ అనేది లేకుండా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఒకవేళ మరి సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఏమవుతుంది? ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ, హెయిర్, స్కిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్, స్టామినా, ఎనర్జీని కోల్పోవడం, హై షుగర్ లెవెల్స్, ఫ్రెజైల్ బోన్స్ వీక్ అయిపోవడం, అదేవిధంగా ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా మనకి సరైనటువంటి ఆహారం తీసుకోకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవితంలో ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకటి, ప్రాపర్ గా ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ఎక్సర్సైజ్ చేయడం, వారంలో కనీసం 5 సార్లు వ్యాయామం చేయడం, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఆలోచన విధానాన్ని పెంచుకోవడం, ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం, అదే విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. సో ఈ 4 పిల్లర్స్ లో ఏ ఒక్క పిల్లర్ ని మనం మెయింటైన్ చేయలేకపోయినా గానీ ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అంటాం. సో మరి నిజంగా మనం సరైన న్యూట్రిషన్ తింటున్నామా లేదా అంటే ఎలా తెలుసుకుంటాము? సింపుల్ యాక్టివిటీ. నిన్న ఈ సెషన్ లో జాయిన్ అయిన అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే, నిన్న డైట్ లో మీరు ఏం తిన్నారు, సో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ ఏం చేశారు, డిన్నర్ ఏం చేశారు, ఇన్ బిట్వీన్ ఇంకా ఏం తిన్నారు మీరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా కాఫీ తాగారా, పాలు తాగారా, వాట్ ఎవర్ యూ డూ, అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక బుక్ లో నోట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో ఎగ్జాంపుల్ 2 ఇడ్లీ తిన్నారు, చట్నీ తిన్నారు, ఇడ్లీ తినడం వల్ల వచ్చిన లాభాలు ఏంటి, లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి, చట్నీ వల్ల ఏంటి, ఎవ్రీథింగ్ మీరు నోట్ చేసుకోండి. సో మరి మంచి న్యూట్రిషన్, న్యూట్రిషన్ వేరు, కంప్లీట్ న్యూట్రిషన్ వేరు. నేను గ్లాస్ పాలు తాగాను, కాల్షియం అందింది, ఇట్స్ న్యూట్రిషన్. బట్ కంప్లీట్ గా తీసుకుంటున్నామా లేదా అనేది ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మీరు లేదా కస్టమర్స్ కూడా మనము ఈ యాక్టివిటీ చేయొచ్చు. అసలు ఫుడ్ ఏం తినాలి బ్రేక్ఫాస్ట్ లో? ఆల్వేస్ మన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి అంటే 100% కింగ్ సైజ్ లో ఉండాలి. బ్రేక్ఫాస్ట్ లో 50% లంచ్ ఉండాలి, అందులో 25% డిన్నర్ ఉండాలి. లైక్ ఒక గ్లాస్ పాలు, ఒక ఆమ్లెట్ ఆర్ దోశ ప్లస్ బ్రెడ్ లేదా రోటీస్ లేదా ఒక గుడ్ శాండ్విచ్. అండ్ కానీ ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, మనలో ఎంతమంది పాలు తీసుకుంటున్నాం, అసలు కంప్లీట్ న్యూట్రిషన్ తింటున్నామా, జస్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద న్యూట్రిషన్ తింటున్నామా అంటే కింద పిక్చర్ లో చూపించినట్టుగా ఉంది. అండ్ మార్నింగ్ కూడా మనం చూసాం కదా, యాజ్ అ వెజిటేరియన్ కంప్లీట్ గా తీసుకుంటేనే దెన్ మనకి ఎంత వస్తుంది, లైక్ 25% ఆఫ్ ద ప్రోటీన్స్ కానీ హాఫ్ ఆఫ్ ద న్యూట్రిషన్ మాత్రమే మనకి అందుతుంది. లంచ్ లో ఏం తీసుకోవాలి? దాల్, రోటీ, వన్న, కర్రీ, అండ్ అదే విధంగా లేదా పెరుగు, గుడ్ సలాడ్స్. అండ్ కానీ ఏం తింటున్నాం? అండ్ డిన్నర్, సో ఇంత హెల్దీగా రోటీ, రైస్, రాజ్మా, లేదంటే ఒక నాన్ వెజిటేరియన్ కర్రీ లేదా ఒక గుడ్ సలాడ్, కంప్లీట్ సలాడ్స్. కానీ ఏం తింటున్నాం చూడండి, ఇలాగ నూడిల్స్, మంచూరియా, ఫాస్ట్ ఫుడ్స్, వీటికి మనం చాలా వరకు ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నాం. టువర్డ్స్ కడుపు నిండిందా అని చూసుకుంటున్నాం, కానీ ఎంత పౌష్టికాహారం తింటున్నాము అనేది మనము గమనించట్లేదు. సో తింటున్నాం, మనం అందరం కూడా అంతా తింటున్నాం, కానీ ఏదో ఒకటి మనము మిస్ అవుతూ ఉన్నాం అనమాట డైట్ లో. సో తెలుసా ఇంతకీ ఏం మిస్ అవుతున్నారు ఏంటి? సో బాడీ మనం కనుక చూసినట్లయితే ఏం తీసుకోవాలి డైట్ లో అంటే కనుక, మోడరేట్ గా ఫ్యాట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్, సరిపడ ప్రోటీన్స్ తీసుకోవాలి, అదే విధంగా మినరల్స్ కూడా తీసుకోవాలన్నమాట. సో 2011 ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఏమనంటే మనం తినే డైట్ ఎలా ఉండాలి, ఇట్స్ అ ఫుడ్ ప్లేట్ అంటాము. సో 50-60% పిండి పదార్థాలు, 10-15% మాంసకృతులు, అదే విధంగా 20-30% గుడ్ ఫ్యాట్స్ అనేవి తీసుకోవాలి మనం.
సో మనం తీసుకునేటువంటి డైట్‌లో మాక్రో న్యూట్రియంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. అంటే ప్రోటీన్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని, ఫ్యాట్స్ గాని ఉంటాయి. కానీ మనమేం మర్చిపోతున్నాము? ఒమేగా 3ని మర్చిపోతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్ మార్నింగ్ సెషన్‌లో కూడా మనం తెలుసుకున్నాము. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, అదే విధంగా ఫైబర్ ఇవన్నిటిని కూడా డైట్‌లో మిస్ చేసేస్తున్నామనమాట మనం. సో మరి కంప్లీట్‌గా న్యూట్రిషన్ దొరుకుతుందా అంటే లేదు. ఎంతో గ్యాప్ అనేది మనకి ఏర్పడుతుంది. రైట్. సో ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్, చేంజింగ్ లైఫ్ స్టైల్స్, ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ తినడము, మీల్స్‌ని మిస్ చేయడము, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో చాలా వరకు మనము డైట్ అనేది తింటున్నాం గానీ, ఫుడ్ అనేది తింటున్నాం గానీ, బాడీ నీడ్‌కి తగ్గట్టుగా కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనము మిస్ అవుతున్నాం అన్నమాట. ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి వీ హ్యావ్ న్యూట్రలైట్. సో 1934లో కార్ల్ రెయిన్బో సో న్యూట్రలైట్ తీసుకురావడం జరిగింది. అండ్ యాజ్ పర్ యూరో మానిటర్, సో ఇట్స్ నెంబర్ 1 మల్టీవిటమిన్ అండ్ మల్టీమినరల్ బ్రాండ్. యాజ్ పర్ రీడర్స్ డైజెస్ట్ 2011లో ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఇట్స్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. అండ్ వీ నో వీ హ్యావ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి న్యూట్రలైట్ కి. సో ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేయాలి అంటే ది వెరీ వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఇస్ ప్రోటీన్. అసలు మనం ఎలా తయారవుతున్నాము, అసలు ఎలా పుట్టామండి మనము? సో ఎప్పుడైతే మదర్ కనుక ప్రోటీన్ తీసుకుంటున్నామో లోపల ఊంబులో ఉన్నటువంటి బేబీ ప్రోటీన్ ద్వారా తయారవుతుంది. సెల్స్ అనేవి తయారయ్యి దాని ద్వారా బాడీ అనేది తయారవుతుంది కదా, చిన్నప్పటి నుంచి విన్నదే. సో ప్రోటీన్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. అండ్ ఒక మనిషికి శరీరం తయారవ్వాలి అంటే ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇమ్యూన్ ఎలా వస్తుంది? ప్రోటీన్ ద్వారా వస్తుంది. మన వెయిట్ లో 20% వెయిట్ వచ్చి బాడీ వెయిట్ వచ్చి ప్రోటీన్స్ అన్నమాట. సో ధవన్ గారు ఇందాక మీరు అడిగారు కదా, యూ థాట్ ఇట్స్ అన్ ఇమ్యూన్. ఎస్, దిస్ ఇస్ ఇమ్యూన్. ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ బేసిక్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్, మ్యాక్రో న్యూట్రియంట్. సో ప్రోటీన్ దేనికి సపోర్ట్ చేస్తుంది? కనెక్టింగ్ టిష్యూస్, మజిల్, హెయిర్, స్కిన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ప్రోటీన్ చాలా అవసరం. అండ్ ఇమ్యూన్ ని బిల్డ్ చేయాలి అంటే ప్రోటీన్ చాలా చాలా అవసరం. అసలు ఎంత ప్రోటీన్ కావాలి మనకి? అసలు నిజంగా ఎంత తీసుకుంటున్నాం మనము? ఎంత అవసరం, ఎంత తీసుకుంటున్నాం? అప్రాక్సిమేట్ గా చూస్తే యాజ్ పర్ ఐసీఎంఆర్ సో 60 grams ఆఫ్ ద ప్రోటీన్ మనకి మేల్స్ కి చాలా అవసరం. అదే విధంగా 55 grams వచ్చేటప్పటికి ఫీమేల్స్ కి. అంటే అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది చాలా అవసరం. అండ్ రేపొద్దున వన్స్ మనం బ్యాక్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ నిజంగా పీపుల్ కి తెలుస్తుందా లేదా అంటే గనక, నిన్న డైట్ ఏం తిన్నామో తీసుకొని ఒక్కొక్క ఫుడ్ నుంచి ఎంత ప్రోటీన్ మనకు అందుతుందో చూసుకున్నట్లయితే నిజంగా ప్రోటీన్ అందిందా లేదా అనేది చూసుకోవచ్చు. మనం అనుకున్న 60 grams, 55 grams వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాడీ వెయిట్ కి తగ్గట్టుగా వస్తుందా రావట్లేదా అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. మరి ఎవరికి కావాలి ప్రోటీన్? యంగ్ చిల్డ్రన్, టీనేజర్స్, అడల్ట్స్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్. లాక్టేటింగ్ అంటే తల్లిపాలు ఇచ్చేవాళ్ళు, మెనోపాజల్ ఉమెన్, పీరియడ్స్ ఆగిపోయినటువంటి స్త్రీలు, ఆగిపోయేటువంటి స్టేజ్ లో ఉన్న స్త్రీలు, అండ్ ఆల్సో ఓల్డర్ పీపుల్. ఈ అన్ని స్టేజెస్ లో ఉండేటువంటి వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. మరి ఈ ప్రోటీన్ ని అందించేటువంటి ఇమ్యూని బిల్డ్ చేసేటువంటి ప్రొడక్ట్ మన దగ్గర ఏముంది? వీ హ్యావ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో మరి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ చూసినట్లయితే, అండ్ చాలా డీటెయిల్డ్ గా మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో సోయా ప్రోటీన్ ఐసోలేట్ ఉంటుంది, వీట్ ప్రోటీన్, దాంతో పాటు పీ ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో డైట్ లో తీసుకోలేనటువంటివి. అండ్ న్యూట్రల్ టేస్ట్, రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి మనం ఎటువంటి ఆహార పదార్థాలు అంటే కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ లాంటివి తప్పించి మంచినీళ్ళ దగ్గర నుంచి మజ్జిగ వరకు ప్రతి ఫుడ్ లోనూ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా కూడా ప్రోటీన్ క్వాలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలియచేయబడుతుంది? పీడీసీఏఏఎస్ అంటాం. అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. ఈ స్కోర్ 1 కన్నా తక్కువ ఉన్నట్లయితే క్వాలిటీ లేదు అని చెప్తాము. ఇట్ షుడ్ బి 1. అండ్ మన ప్రోటీన్ పౌడర్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ యొక్క క్వాలిటీ 1 ఉంటుంది. అండ్ అదే విధంగా ప్రతి 10 గ్రాముల చెంచా నుంచి 8 గ్రాముల ప్రోటీన్ అనేది దొరుకుతుంది. అంటే 80% ఆఫ్ ద ప్రోటీన్ వస్తుంది మనకి. అండ్ అది మాత్రమే కాదు, ఇట్స్ 100% వెజిటేరియన్. మరి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఎవరికి రికమెండ్ చేస్తాము? 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రోజు ఒక స్కూప్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ 10 grams. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా
3 స్కూప్స్ పర్ డే తీసుకోవచ్చు. ఉదయం ఒక స్కూప్, మధ్యాహ్నం ఒక స్కూప్, రాత్రిపూట ఒక స్కూప్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ని కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. రెస్టింగ్ ఎవరైనా కూడా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ని తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు వైటమిన్స్ అండ్ మినరల్స్, సో ఒక సర్వే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అంటే ఐఈఆర్ అంటాం, రైట్? సో 2016లో 6th ఫిబ్రవరిలో లైవ్ మింట్ అనే దాంట్లో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఏమని, మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు 78% మంది 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోరు. సో మనం చెప్పుకున్నాం కదా, వాట్ ఈస్ అ సర్వింగ్? 100 to 150 grams ని ఒక సర్వింగ్ అంటాం. అంటే ఒక అర కేజీ నుంచి, సో అంటే రోజు ఒక 5 సర్వింగ్స్ తీసుకోవాలి. మనం డిస్కస్ కూడా చేసుకున్నాం కదా. సో 5 కలర్స్ తీసుకోవాలి డైట్ లో, లైక్ వైట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పర్పుల్, ఎల్లో ఆర్ ఆరెంజ్, ఇలాగా 5 కలర్స్ అనుకున్నాం కదా. ఈ 5 కలర్స్ నుంచి 5 సర్వింగ్స్ ఫ్రూట్స్ తినాలి, 5 సర్వింగ్స్ వెజిటేబుల్స్ తినాలి. అండ్ అది మాత్రమే కాదు, సో నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, మనము 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని తీసుకోవట్లేదు ప్రతిరోజు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ తెలుసా మీకు, మన భారతదేశంలో 2/3 మందికి జింక్ డెఫిషియన్సీ ఉంది, 89% మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, 85% మందికి వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది, రైట్? సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ అన్నమాట. మరి వైటమిన్స్, మినరల్స్ అంటే ఏంటి? సో వీ డిస్కస్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది, ఎనర్జీని బిల్డ్ చేస్తుంది, అదే విధంగా నర్వస్ సిస్టమ్ అండ్ మెంటల్ పర్ఫార్మెన్స్ లో కూడా సహాయం చేస్తుంది, బోన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, హెల్దీ హెయిర్ అండ్ స్కిన్ ని మెయింటైన్ చేస్తుంది, అదే విధంగా హెల్దీ విజన్ ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఏముంటాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మెయిన్ గా మనకి ఫైటో న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఫైటో న్యూట్రియంట్స్ అనేవి కొన్ని వేల రకాల్లో ఉంటాయి. జనరల్ గా ఈ ఫైటో న్యూట్రియంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. డిటాక్సిఫికేషన్ ఏజ్, యాంటీ ఆక్సిడెంట్ అంటే మనందరికీ తెలుసు, వాతావరణ కాలుష్యం నుంచి మన సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి. డిటాక్సిఫికేషన్ ఏజెంట్ అంటాం, శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని బయటికి పంపించడంలో సహాయం చేస్తుంది. సినర్జిస్టిక్ యాక్టివిటీ, ఏమైనా 2 పోషకాలు విడివిడిగా తీసుకునే కన్నా కూడా కలిపి తీసుకున్నట్లయితే అధికమైన రిజల్ట్స్ ని ఇవ్వడంలో సహాయం చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, అదే విధంగా ఇమ్యూన్ రెస్పాన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, సెల్ గ్రోత్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి తీసుకుంటాం. అండ్ వెరీ సింపుల్, చాలా సింపుల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు ఈ సెషన్ లో ఒక 500 మంది ఉన్నారు. ఇప్పుడు మీలో అసలు ఎంతమంది ఇవాళ 5 ఫ్రూట్స్ తిన్నారు, 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తిన్నారు, 5 వెజిటేబుల్స్ తిన్నారు? కనీసం ఒక్కళ్ళైనా ఒక ఫ్రూట్ తిన్నారా? నాకు తెలిసి ఒక 100 or 200 పీపుల్ తినుంటారు. రెస్ట్ ఆఫ్ ద 300 పీపుల్ ఇప్పుడంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ నాన్ అవైలబిలిటీ, బట్ డే టు డే లైఫ్ లో తింటున్నామా మనం అందరం? నో, మనము తీసుకోలేకపోతున్నాం. సో న్యూట్రిలైట్ డైలీ ఏం చేస్తుంది మనకి? సో 13 వైటమిన్స్, 11 మినరల్స్ ని 1 సింగిల్ టాబ్లెట్ లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా న్యూట్రిలాక్ కోటింగ్ ఉంటుంది డైలీ టాబ్లెట్స్ కి, కాబట్టి డైలీ టాబ్లెట్స్ ని మనము ఈజీగా స్వాలో చేయొచ్చు. టాబ్లెట్ లో ఉన్న పోషకాలు టాబ్లెట్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనం గుర్తుందా, మార్నింగ్ డైలీలో చెప్పుకున్నాం మనము ఏంటి ఇందులో ఉండేటువంటి న్యాచురల్ ప్లాంట్ కాన్సన్ట్రేట్స్. సో ఏం చెప్పుకున్నాము? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్పుకోమన్నాం కదా. యాజ్ సింపుల్, వెరీ ఈజీగా గుర్తుండడానికి 1 is ఎసిరోలా చెర్రీ ఉంటుంది, ఆల్ఫాల్ఫా ఉంటుంది, క్యారెట్, తర్వాత ఏముంటుంది స్పినాచ్, ఆ తర్వాత పార్స్లీ అండ్ అదే విధంగా వాటర్ క్రస్. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్లాంట్ కాన్సన్ట్రేట్స్. సో వీటి ద్వారా ఫైటో న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి లభిస్తాయి. సో ఫైటో న్యూట్రియంట్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ టాబ్లెట్ తీసుకుంటే కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటుంది మనకి, రైట్? సో వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైటో న్యూట్రియంట్స్ రెండు కూడా సినర్జిస్టిక్ యాక్టివిటీగా హెల్ప్ చేస్తాయి. రెండు కలిపి తీసుకోగలిగితే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయడం ఉండదు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా మధ్యాహ్నం భోజనం ప్రిఫరబుల్లీ మీల్స్ తర్వాత ఒక టాబ్లెట్ డైలీని మనము
తీసుకోవచ్చు ఎవరైనా కూడా. డే టు డే లైఫ్ లో ఫ్యాట్స్ అనేవి చాలా చక్కగా మనం తీసుకుంటూ ఉన్నాం. ఒమేగా 3, ఒమేగా 6 అని 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఈ 2 ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ కి. అయితే మనము ఒమేగా 3 కన్నా ఒమేగా 6 ని అధికంగా తీసుకోవడం జరుగుతుంది. ఒమేగా 6 అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆయిల్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎగ్స్, చికెన్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది. వేరస్ ఒమేగా 3 ఎందులో ఉంటుంది? ఫిష్ లో, ఫ్లాక్ సీడ్స్ లో, ఆమ్, తర్వాత వాల్నట్స్ లో, వీటిలో అధికంగా దొరుకుతుంది. అయితే మనం గమనిస్తే ఒమేగా 3 ఎక్కువ తింటున్నామా, 6 ఎక్కువ తింటున్నామా అంటే 6 ని అధికంగా తీసుకోవడం వల్ల ఒమేగా 3, ఒమేగా 6 ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ప్రాపర్ బ్యాలెన్స్ అనేది మనము మెయింటైన్ చేయలేకపోతున్నాం ఒమేగా 3 కి, ఒమేగా 6 కి మధ్యన. సో అసలు ఒమేగా 3 ఫ్యాట్స్ వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేయొచ్చు, బ్రెయిన్ హెల్త్, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అంటే బోన్స్ మధ్యన లూబ్రికేషన్, సర్క్యులేటరీ హెల్త్ అండ్ అదే విధంగా విజన్ హెల్త్, కంటి చూపు. సో హెయిర్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ నెయిల్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో సాల్మన్ ఒమేగా 3 బెనిఫిట్స్ ఏంటి అంటే, సో మనము ఇక్కడ ఒమేగా 3 ఫ్యాట్స్ ని సాల్మన్ ఫిష్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈపీఏ, డిహెచ్ఏ ఈక్వల్ రేషియోలో మనకి లభించడం దొరుకుతుంది. సో వీటి వల్లే మార్నింగ్ కూడా మనం చూసాం కదా, ఈపీఏ వల్ల బెనిఫిట్స్, డిహెచ్ఏ వల్ల బెనిఫిట్స్. అండ్ అది మాత్రమే కాదు, ఈవెన్ సాల్మన్ ఒమేగా 3 టాబ్లెట్స్ కొంచెం పెద్దవైనప్పటికీ కూడా సాఫ్ట్ జెల్స్ ఈజీగా మనం స్వాలో చేయగలుగుతాం. మరి సాల్మన్ ఒమేగా 3 ని 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా మన అవసరాన్ని బేస్ చేసుకుని 1 నుంచి 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోవచ్చు 12 ఇయర్స్ అబోవ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, పర్ డే 3 టాబ్లెట్స్ వరకు మనము తీసుకోవచ్చు. సో ఇమ్యూన్ కి వీటికి సంబంధం ఏంటి? దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ న్యూట్రిషన్ అన్నమాట. సో వీటి వల్లే అసలు బాడీ ఇమ్యూన్ అనేది పెరుగుతుంది. వీటి తర్వాత ఇంకేదైనా వస్తాయి మనకి, లైక్ సి గాని, తులసి గాని, ఇవన్నీ కూడా వీటి తర్వాతే వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 5 వేలు మనకి ఎలాగైతే ఉన్నాయో మన చేతికి 5 ప్రొడక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. ఒకటి ప్రోటీన్ పౌడర్, రెండోది డైలీ, మూడోది సాల్మన్ ఒమేగా 3, కాల్మాక్ డి ప్లస్ అండ్ అదే విధంగా చెర్రీ ఐరన్. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. అండ్ సరే, మనం ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాట్స్ తీసుకున్నాం. సో వీటి తర్వాత శరీరంలో అతి అవసరమైనటువంటి ఒక పోషకం ఏంటి అంటే గనక కాల్షియం. ఎముకలు 99% కాల్షియం ఎక్కడుంటుంది మనకి? ఎముకల్లోను మరియు అదే విధంగా పంటిలోను ఉంటుందన్నమాట. మరి రిమైనింగ్ 1% ఏమవుతుంది? బ్లడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ మనం డైట్ లో కాల్షియం తినట్లేదు, 1% బ్లడ్ లో ఉన్న కాల్షియం కాస్త తగ్గుతూ ఉన్నప్పుడు ఎముకల్లో ఉన్న కాల్షియం ఆ రక్తంలోకి వెళ్ళడం ద్వారా ఎముకలు వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం ఎందుకు కావాలి అసలు మనకి? ఎందుకంటే కాల్షియం కార్డియోవాస్కులర్ హార్ట్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది, మజిల్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది, నర్వస్ ఫంక్షన్, అదే విధంగా మెటబాలిజం లో కూడా సపోర్ట్ చేస్తుంది కాల్షియం. కేవలం ఎముకలు, పళ్ళు మాత్రమే కాదు, శరీరంలో ఎన్నో రకాల ఫంక్షన్స్ ని సపోర్ట్ చేయగలుగుతుంది కాల్షియం. ఒకవేళ రెగ్యులర్ గా కాల్షియం తినకపోతే ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఈ పిక్చర్ చూసినప్పుడు పిక్చర్ లో ఒక బోన్ చూడండి, లోపల చిన్న చిన్న బెజ్జల్లాగా ఉన్నాయి. కానీ సెకండ్ పిక్చర్ లో, థర్డ్ పిక్చర్ లో చూసారా బెజ్జాలు ఏమైపోయినాయో? ఫోర్త్ పిక్చర్ లో చూడండి బెజ్జాలు ఇంకొంచెం ఎక్కువైనాయి. నెక్స్ట్ పిక్చర్ ఉన్నట్లయితే ఆ బెజ్జాల మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే ఇంటేక్ ఆఫ్ కాల్షియం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? పోరస్, ఈ విధంగా ఎముకలు గుల్ల అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కాల్షియం అనేది మనము తీసుకోవాలి. మరి కాల్షియం ని అందించగలిగేటువంటి సప్లిమెంట్ ఏముంది? కాల్మాక్ డి ప్లస్ ఉంది. ఈ కాల్మాక్ డి ప్లస్ లో మనకి 5 వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒకటి కాల్షియం, ఎముకల్ని బలంగా ఉంచడానికి. రెండోది వైటమిన్ డి, అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. సో మార్నింగ్ కూడా గుర్తుందా మీకు డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ వైటమిన్ డి అనేది లేనప్పుడు శరీరం కాల్షియం ని అబ్జార్బ్ చేయదు. అండ్ వేరస్ మెగ్నీషియం నార్మల్ బోన్స్ హెల్త్ ని సపోర్ట్ చేయడానికి, హార్ట్ ఫంక్షన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. వేరస్ జింక్ ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. మ్యాంగనీస్ కార్టిలేజ్ మరియు బోన్ ఫార్మేషన్ లో కూడా సహాయం చేస్తుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా
కాల్మాక్ డి ప్లస్ ని ఉదయం ఒక టాబ్లెట్, రాత్రిపూట ఒక టాబ్లెట్ ని మనము తీసుకోవచ్చు. ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు కాల్మాక్ డి ప్లస్ ని. సో ఈ సప్లిమెంట్స్ ద్వారా మనము మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మరి అడగచ్చు, కాల్మాక్ డి లో కాల్షియం యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము? ఓకే, సో కాల్షియం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే గనక, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్. ఐలాండ్ అడుగు భాగంలో ఉన్నటువంటి వాటర్ అడుగు భాగంలో నుంచి మనము కాల్షియం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన బాడీ అబ్జార్ప్షన్ కూడా ఎంత చేయగలుగుతుందంటే అంతవరకే మనము తీసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్. మరి ఈ ఐలాండ్ అడుగు భాగంలో మనకి కాల్షియం ని రెడ్ ఆల్గే అనే పదార్థం నుంచి తీసుకుంటాం. సో ఈ రెడ్ ఆల్గేలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇట్స్ అ గుడ్ మల్టీ మినరల్ ఉంటుంది అనమాట. రెడ్ ఆల్గే ద్వారా అల్గల్ అనే ఒక పదార్థాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది. రెడ్ ఆల్గే నుంచి అల్గల్ అనే పదార్థం తీసుకోవడం జరుగుతుంది. ఈ అల్గల్లో కాల్షియం ప్యూరెస్ట్ ఫామ్ దొరకడం జరుగుతుంది అనమాట. సో ఐలాండ్ అడుగు భాగంలో ఉంటుంది. అండ్ అంతే, అది మాత్రమే కాదు, న్యూట్రిసర్ట్ సర్టిఫై చేయబడినటువంటిది ఈ అల్గల్ అనేటువంటి పదార్థం. రైట్. సో ఈ కాల్మాక్ డి ప్లస్ ని 12 years అబోవ్ మనము డైలీ 2 tablets రికమెండ్ చేస్తాం. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, మన ఇమ్యూన్ ని బిల్డ్ చేసుకోవడానికి ఈవెన్ మనం న్యాచురల్ సీ, తులసి అండ్ అదే విధంగా మనము వసాక, ములేతి, సురాస కూడా ఉపయోగించవచ్చు. సో ఇది ఇవాళ ప్రోగ్రామ్. సో షార్ట్ క్రిస్ప్ సెషన్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేసుకోగలిగినటువంటి ఉన్నటువంటి ప్రొడక్ట్స్.